ఈ ప్రపంచాన్ని నడిపించటానికి దాన్ని సృష్టించినటువంటి దేవుడు ఉన్నాడు కదా, ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవుడు అంటూ ఉన్నాడు కదా, మరి ఉంటే మరి దీన్ని ఆయన చూసుకుంటాడు కదా, ఈ ప్రపంచాన్ని ఆయన చూసుకుంటాడు కదా, మరి ఇక గురువుతో పని ఏంటి? మరి గురువుతో అవసరం ఏంటి? ప్రపంచాన్ని పుట్టించింది ఎవరు? భగవంతుడు, దేవుడు ఆయన ఒక ఆయన పుట్టించాడు. మరి ఆయన పుట్టించినప్పుడు ఆయన ఆ మాత్రం అడ్మినిస్ట్రేట్ చేసుకోలేడా? ఆ మాత్రం నడుపుకోలేడా? ఇల్లు కట్టుకున్నారు ఒక ఆయన, మరి ఇల్లు కట్టుకునే ఆయన ఆ మాత్రం మెయింటెనెన్స్ చేసుకోవడం కూడా చేత కాకపోతే ఇల్లు కట్టుకుంటాడా? ఇల్లు కట్టుకోవడానికి కనీసం మెయింటైన్ చేసుకోవడం కూడా చేత కాదని అంటమానమా? అట్లనే మరి ఇంత ప్రపంచాన్ని సృష్టించుకున్నటువంటి దేవుడికి ఈ మాత్రం ఆయన మేనేజ్ చేసుకోలేక మరి గురువుల్ని ఆశ్రయించమని చెబుతున్నారు. మరి గురువుతో పని ఏంటి? దేవుళ్ళు ఇంతమంది ఉన్న తర్వాత కూడా ఇంకా నీకు గురువుతో పని ఏంటి? క్వశ్చన్ అదే అనమాట. లోకంలో ఎందరో దేవుళ్ళు దేవతలు ఉన్నారు కదా, ఉన్నారా లేదా? ఎంతమంది దేవతలు? 33 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు, దేవతలు ఉన్నారని చెప్పారు. మరి ఇంతమంది దేవుళ్ళు ఉంటే వాళ్ళందరికీ నిత్య ధూప దీప నైవేద్య అర్చనలు పూజలు సేవలు అన్నీ చేస్తున్నారా లేదా? సమాజంలో వాళ్ళు అందరూ అన్నీ చేస్తున్నారు కదా. వాళ్ళని ఆరాధించడం కోసం ఒక పెద్ద వ్యవస్థే ఉంది, పెద్ద వ్యవస్థ ఉంది. అయితే అలాంటప్పుడు మళ్ళీ గురువుతో పనేంటి? గురువుని ఎందుకు పూజించాలి, ఎందుకు సేవించాలి? ఇది క్వశ్చన్ వాళ్ళది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కంటే గొప్పవాడా గురు? బ్రహ్మదేవుడి కంటే గొప్పవాడా గురు? సరస్వతీదేవి కంటే గొప్పవాడా గురు? విష్ణుమూర్తి కంటే గొప్పవాడా గురు? లక్ష్మీదేవి కంటే గొప్పవాడా గురు? పార్వతీదేవి కంటే గొప్పవాడా? పరమేశ్వరుడి కంటే గొప్పవాడా? ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు ఉత్తగా అనొద్దు, మనం నిజంగా చెప్పాలన్నమాట. ఇప్పుడు ఎందుకంటే నేను అడిగిందనుకో, మళ్ళీ నేను అడిగితే మా క్వశ్చన్కి ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుంది అనమాట. మీరు ఆన్సర్ చెబితే దానికి ఇంకో క్వశ్చన్ కూడా ఉంటుంది. అయితే గురువే అంత గొప్పని మీకు అనిపిస్తే మీరు ఈ గురువు దగ్గర చేరిన తర్వాత, ఈ జ్ఞానం పొందిన తర్వాత మీరు ఎక్కడికి పోకుండా ఉండాలి కదా. నిజంగా మీకు గురువే మాకు సర్వస్వం అని మీకు అనిపిస్తే, అంత గురువే గొప్పవాడని మీకు అనిపిస్తే మీరు ఎక్కడికి పోకుండా ఉండాలి కదా. మీరు పోవట్లేదని నేను అనుకుంటున్నాను. పోయేట్లయితే మీరు అన్నది వెనక్కి తీసుకోవాలి. వెళ్తున్నామా లేదా వెంకటేశ్వర స్వామి గుడికి? అంటే వెళ్ళటం తప్పని నేను అంటలేదు, వెళ్ళటం తప్పంటలేదమ్మ. నేను మళ్ళీ కార్తీక మాసంలో మీరు దీపాలు వెలిగిస్తే తప్పని నేను అంటలేదు, అర్థమైందా? ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే ఎందుకుంటున్నారని నేను అంటలేదు, అర్థమైందా? మీరు ఉపాసన చేస్తే ఎందుకు చేస్తున్నారని నేను అంటలేదు. జస్ట్ రివ్యూ. ఆ క్వశ్చన్ అక్కడ నాకు కాదు వచ్చింది, వేరే ఒక్కళ్ళకి వచ్చిందనమాట. ఇప్పుడు మనందరం కలిసి ఆన్సర్ చేయాలి, ఆయనకి మనందరం కలిసి ఆన్సర్ చేయాలి. లోకంలో ఇంతమంది దేవుళ్ళు ఉంటే, ఇంతమంది దేవతలు ఉంటే, ఒక పెద్ద వ్యవస్థే నడుస్తూ ఉంటే మళ్ళీ ఏంతో పని ఏంటి? ఏం లేకపోతే వెళ్ళదా? ఈ లోకం నడవదా? అది వాళ్ళు మనకేమీ చెప్పరు. ఓకే, వాళ్ళు చెప్పరు, వాళ్ళని పంపించిందే. అయితే ఎందుకంటే మనకి భారతదేశంలోనే వాక్ స్వాతంత్రం ఉంది, మిగతా దేశాల్లో లేదు. మిగతా దేశాల్లో ఏదైనా మాట్లాడితే అమ్మటే తీసేస్తారు, వాళ్ళని లోపలేస్తారు. మన దేశంలో అలా లేదనమాట. ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా మాట్లాడవచ్చు, మనకి ఆ ఛాన్స్ ఉంది. మనకి ఆగదాస్ గారు ఒక మాట చెప్తారు, గుర్తు చేస్తారు. అంటే ఎందుకు అంటే, పాతదే పద్యం, మన గుర్తు సందర్భం కాబట్టి గుర్తు చేసుకోవటం. కాశీపురము గయ కళహస్తి ప్రయాగ మంగళగిరి మంచి తుంగభద్ర కంచి శ్రీశైలంబు కడు జగన్నాథంబు ద్వారకా మధురలు ధర్మపురియు దివ్య స్థలంబులన్నీ తిరిగినప్పటికైనా పలుకున దేవుడు పలుకడేమి పలికి బోధించడి పరమ సద్గురు చేరి అయ్యా నా గతి చెప్పు అని అడుగలేక మాయ విభ్రాంతిలో చెంది మనుజులంతా జనన మరణము లేనట్టి జాడగనరు వాసరము వాడపల్లి ఆ గదా సవినత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ అని చెప్పి వెంకటేశ్వర శతకంలో ఆగదాస్ గారు అద్భుతంగా చెప్పారు. ఓకే, అంటే మరి దేవుళ్ళతో మనకు అవసరం లేదన్నామా? అంటారా? మీ ఇష్టం, ఏదైనా అనండి. మరి వాళ్ళ అవసరాలు వాళ్ళకి ఉన్నప్పుడు మరి వినియోగించుకోకూడదు.
ఇప్పుడు గాలి దేవుడు ఉన్నాడు అనుకోండి, నాకు గాలో దేవుడు, నాకు ఈ దేవుడితో పని లేదని అనరు కదా. ఇప్పుడు వాళ్ళు దేవుళ్ళే. అగ్ని దేవుడు ఉండే, నీ అగ్ని వద్దు ఏమొద్దు, నాకు నరాల్లో అగ్ని వేడి కూడా తీసేసుకోను, నాకు సంబంధమే లేదు, నా ఓన్ క్రియేషన్ తోటి అగ్నిని పుట్టించగలనని అనగలమా? మంచినీళ్ళు మొత్తం ఈ లోకం మొత్తంలో ఉన్న జలం మొత్తాన్ని కూడా ఎండింపజేసుకోను, ఆ వానదేవతో కానీ వరుణుడితో కానీ జలదేవతో కానీ నాకు సంబంధం లేదు, నాకొద్దే వద్దు అని మనం అనగలమా? మీరు పరిపూర్ణులు కాబట్టి అంటారేమో నేను అనుకుంటున్నా. అనరా? ఓకే. అంటే ఇందాక ఆ స్వామి చెప్పారు కదా, ఎంత పరిపూర్ణమైనా కానీ ప్రపంచంలో పుట్టినప్పుడు అన్నీ అవసరమే, ఏది అవసరం లేదని. అయితే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, ఇంతమంది దేవతలు ఈ లోకంలో ఉన్నా కానీ గురువుతో ఎందుకు అవసరం ఏర్పడింది? అంటే ఈ ప్రపంచంలో గురువు కూడా ఒక అవతారమే. గురువు కూడా ఒక అవతారమే. అర్థమైంది అమ్మ? ఎట్లా అంటే ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ధర్మం చెప్పారు, ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ధర్మం చెప్పారు. ఇప్పుడు హిరణ్యకశ్యపుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించడం కోసం ఒక రూపంలో అవతరించారు. ఏం పేరు ఆయన పేరు? నరసింహావతారం. ప్రహ్లాదుని ఉద్ధరించడం కోసం, హిరణ్యకశ్యపుడిని సంహరించడం కోసం విష్ణుమూర్తి అవతరించారు. నేను ఒక రాక్షసుడి పేరు చెబుతా, వాళ్ళని చంపింది ఎవరో మీరు చెప్పాలి. మీకు తెలుసు, మహిషాసురుడు అనేటువంటి రాక్షసుని చంపింది ఎవరు? అమ్మవారు. లక్ష్మీదేవేగా? కాదా? ఎంతమంది చెబుతుండే నాకు అసలు పేరు అసలు స్ఫురించట్లా. గట్టిగా చెప్పండి ఒక పేరు. అమ్మ కనకదుర్గమ్మ, దుర్గాదేవి. అమ్మయ్య, సరే, అమ్మవారు దుర్గాదేవి. అంటే ఒక రాక్షసుని సంవరించడం కోసం ఆ శక్తి అనేటువంటిది ఒక రూపాన్ని ధరించింది. ఓకే. అట్లే లోకంలో ఉన్నటువంటి మురాసురుడు అనేటువంటి రాక్షసుని సంహరించడం కోసం విష్ణుమూర్తి ఒక రూపాన్ని ధరించాడు. అర్థం అంటే కృష్ణావతారం కంసుని సంహరించడం కోసం, రావణుని సంహరించడం కోసం రామావతారం, ఇట్లా కొన్ని అవతారాలు ధరించటం అనేటువంటిది జరిగింది. అయితే అవతార ధర్మం ఏంటంటే మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ స్పష్టంగా చెప్పారు, అవతార ధర్మం చెప్పారు. యదా యదాకి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఎంత క్లారిటీ ఇచ్చారు! ధర్మాన్ని రక్షించడం కోసం ఎనీ టైం, ఎప్పుడైనా కానీ నేను అవతరిస్తాను. అంటే ఈ లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం నేను ఒక అవతారాన్ని తీసుకుంటాను. నా అవతార ధర్మం యొక్క లక్ష్యం ఏంటంటే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. మెయిన్ ఫండమెంటల్ చెప్పేశారు. పరమాత్మ అవతరిస్తే ఏం చేస్తాడు? దుష్టులను శిక్షిస్తారు, శిష్టుల్ని రక్షిస్తారు. ఇది ఆ అవతార ధర్మం, ఆ అవతార ధర్మం. కానీ అదే పరమాత్మ, అదే భగవంతుడు ఈ లోకంలో ఒక గురువుగా అవతరిస్తే శిక్షించటం లేదు. విష్ణువుగా అవతరిస్తే, కృష్ణుడుగా అవతరిస్తే, శ్రీరాముడిగా అవతరిస్తే శిక్షించడం ఉంది. శిక్షించడం అనేటువంటిది ఉంది. ఇప్పుడు ఒక దత్తాత్రేయుడిగా అవతరించాడు అనుకోండి, అక్కడ యుద్ధాలు లేవు. ఎందుకు అంటే ఒక గురుస్వరూపాన్ని ధరించినప్పుడు శిక్షణ ఇస్తారు. ఏం చేస్తారు? శిక్షణ. శిక్ష వేరు, శిక్షణ వేరు. శిక్ష వేరు, శిక్షణ వేరు. అంటే ఏ అవతారంలో చేయాల్సింది ఆ అవతారంలోనే చేయాలి. ఒక్కో అవతారంలో ఇంకో అవతారం చేసే పని కుదరదన్నమాట. అర్థమైందా? ఇప్పుడు కృష్ణుడుగా అవతరించి, శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించి షోడశ కళాప్రపూర్ణుడై ఎంతోమంది దుష్టులను, రాక్షసులను సంహరించినట్లుగా దత్తాత్రేయుడు అవతారం ఎత్తినప్పుడు కుదరదన్నమాట. అర్థమైందమ్మా? ఒక వ్యాస భగవానుడిగా అవతరించిన తర్వాత కుదరదు. వ్యాస భగవానుడిగా అవతరించాడు అంటే, లేదా ఒక శంకరాచార్యులుగా అవతరించారంటే, ఒక రామానుజాచార్యుల వారుగా అవతరించారంటే, ఒక మధ్వాచార్యులుగా అవతరించారంటే, ఒక వర్ధమాన మహావీరుడిగా అవతరించారంటే, ఒక బుద్ధుడిగా అవతరించారంటే ఇక్కడ యుద్ధం చేయదు కాదు, ఇక్కడ శిక్షించడం కుదరదు.
ఇక్కడ ఏం చేయాలా? శిక్షణ ఇవ్వాలి. ఈ అవతార ధర్మం శిక్షణ ఇవ్వటం. అర్థమైంది? ఒక క్లారిటీ వచ్చింది కదా. శిక్షించడానికి, శిక్షణ ఇవ్వడానికి ఇది అవతారమే, కానీ ఈ అవతారంలో చేసేటువంటి డ్యూటీ వేరు. ఓకే, క్లారిటీ అనేటువంటిది వచ్చింది. గురువుతో పనేంటి, గురువుతో పనేంటి అనే దానికి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా జ్ఞానాన్ని అందించేవారు అని చెప్పారు. మనకి ఆత్మలింగ శతకం విన్నారమ్మ పేరు? ఆత్మలింగ శతకంలో ఒక మెసేజ్ ఇచ్చారు. గురువు యొక్క అవసరం ఏమిటి లోకానికి అనేటువంటిది ఒక మెసేజ్ ఇచ్చారు. దాన్ని ఒకసారి గుర్తు చేస్తారు. తనదు నెత్తి మీద దన్నెడు కర్మంబు వెడలుటకును గురుని వెదకి వెదకి పూజ చేయ ముక్తి నొందుట కొరకయ అఖిల జీవసంగ ఆత్మలింగ అన్నారు. ఏమని చెప్పారు? తనదు నెత్తి మీద తన్నెడు కర్మంబు వెడలుటకును గురుని వెదకి వెదకి పూజ చేయ ముక్తి నొందుట కొరకయా. ఏమని చెప్పాను? ఇప్పుడు ఎవరన్నా వచ్చి ఒకరిని కొట్టారనుకోండి, నిజంగా అనుకుంటాడు వాడు కొట్టిండు అనుకుంటాడు. ఏమనుకుంటాడో వాడు కొట్టిండు అనుకుంటాడు. కానీ ఆత్మలింగ శతకంలో అట్లా చెప్పట్లా. వేరే వాడు వచ్చి కొట్టినా కానీ నీ నెత్తి మీద కర్మ రాసుంటేనే వాడు వచ్చి కొడతాడంట. ఏమని? వాడు కొట్టాలని నీ దగ్గర రాసుంటేనే వాడు కొడతాడట, లేకపోతే కొట్టాడట. అర్థమైందమ్మా? ఇప్పుడు తన్నులు తినేవాడికి కూడా ఒక కథ ఉందన్నమాట. ఎవడొచ్చి తన్నాడో ముందే రాసుకొని వస్తారు. ఎవరెవరితోటి తన్నులు తినాలో, ఎవరెవరితోటి తిట్టు తినాలో. వాళ్ళేం ఊరికొచ్చి తిడతారు? ఊరికొచ్చి తింటే మనం ఊరుకుండవా అమ్మ? ఊరికొచ్చి వచ్చి తింటే మనం ఊరుకుండవా? మనం రాంచుకొని వచ్చినాం కాబట్టి వాళ్ళు వచ్చి తిడుతున్నారని చెప్పి నేను చెప్పట్లేదు, ఆత్మలింగ శతకంలో చెప్తున్నారు. అంటే ఏంటి అర్థం? కర్మ మన యొక్క సుఖానికి కానీ దుఃఖానికి కానీ కారణం కర్మఫలం. అనేకమైనటువంటి జన్మాదులకు కారణం కర్మఫలం. ఎప్పుడైతే ఈ కర్మఫలం మన దగ్గర రాయబడి ఉంటుందో, మనం కర్మఫలంతో వస్తామో దాని ప్రకారమే మనం అనుభవించటం అనేటువంటిది ఉంటుంది అని చెప్పారు. సరే, ఒక మాట మీకు తెలిసింది అడుగుతా. కర్మఫలం మన దగ్గర ఎక్కడ ఉంటుంది చెప్పండి? కర్మఫలం అనేటువంటిది మన ఉందా లేదా? మీకు లేదా? ఉందా? ఉంటేనేగా వచ్చింది. ఉంటేనేగా మనం అందరం తొడిగేసుకొని వచ్చి మూట కట్టుకొని వచ్చినాం అంటే ఊరికి రాం కదా. కర్మఫలం అయితే ఉంది. ఎక్కడ పెట్టుంటారు మీరు తెచ్చి? సపోజ్ ఉదాహరణకు అయ్యా, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కోడలకు ఫోన్ చేసింది, నెక్లెస్ తీస్తారా ఫంక్షన్కి వెళ్ళాలన్నది. తీసుకొచ్చింది. యాడబెట్టు నెక్లెస్ అని అడిగింది. హ్యాండ్ బ్యాగ్లో తీసుకొచ్చి హ్యాండ్ బ్యాగ్ పక్కన పెట్టారు. హ్యాండ్ బ్యాగ్ తీసుకొచ్చి కొంచెం అజాగ్రత్త ఎక్కువని. ఓకే, అంటే ఒక నెక్లెస్ తీసుకొస్తే ఎక్కడ పెట్టిందో మనకు తెలుస్తుందా లేదా? అలా అనుకుందాం. కర్మఫలం అనేటువంటిది ఇక్కడెక్కడో రాసి ఉంటుందంట. ఎక్కడ రాస్తుందో మీరు చెప్పాలి, ఎక్కడ దాచిపెట్టుకున్నారో చెప్పాలి. వేరే వాళ్ళది అడగట్లేదు, మీరే చెప్పండి. మనసులోనా? ఓకే. చేతులు అని ఒకళ్ళు అంటున్నారు, మనసులో అని ఒకళ్ళు అంటున్నారు. అసలు అంతేందుకు? ఇప్పుడు ఈ పద్యంలోనే రాసినగమ్మా, తనదు నెత్తి మీద తన్నెడు కర్మము అన్నాడు. నెత్తి మీదనే రాసి ఉందా అన్నాడు. ఇందాక ఆయనే రాసిండు అన్నమాట. మనకు ఇలాంటి క్వశ్చన్ వస్తే ఎప్పుడైనా రిస్క్ అయిద్దని చెప్పి ఆయన ఏమన్నాడు అంటే, కొన్ని ఎగ్జాంపుల్స్ ఎట్లా ఉంటాయి అంటే అమ్మా, మన పూర్వీకులు వాడేటువంటి పదాలు ఊత పదాలుగా తీసుకుంటాం, కానీ దాని వెనక ఒక అర్థం ఉంటుందన్నమాట. అర్థమైందమ్మా? ఇప్పుడు చెయ్యి మీదని చెప్పారనుకోండి, నా కర్మ బాగలేదని ఎవరైనా చెయ్యి మీద కొట్టుకోని చూసారా మీరు? అమ్మ, ఎవరైనా నా కర్మ బాగలేదని గుండెల మీద కొట్టుకుంటే చూసారా? కర్మ బాగలేదని ఎక్కడ కొట్టుకుంటారు? అదే రాశారు ఇక్కడ, తనదు నెత్తి మీద తన్నెడు కర్మంబు. మన కర్మ మొత్తం ఇక్కడే రాశారంట, ఈడ కొట్టుకుంటాడు అన్నమాట. సీతమ్మ గారు ఏమని చెప్పారు? కొట్టుకోండి, పగల కొట్టండి అన్నారు. తల పగల కొట్టకంటే బ్యాండేజ్ అను అది తెచ్చుకోవాలన్నమాట కొట్టుకోవడానికి. అవసరం లేదు. అర్థమైందమ్మా? కర్మఫలం ఇక్కడ ఉంటుంది. వెళ్తూ ఉంటేమ్మా చిన్నదే అనమాట, అక్కడ గోడ ఇట్లా తగులుద్ది, చేతికి గోడ తగులుద్ది. పుట్టిన కాడి నుంచి ఎన్నిసార్లు గోడలు తగలలేదు, కుర్చీలు తగలలేదు, గేట్లు తగలలేదు, అయినా కానీ జిబ్బమన్నది. ప్రాణం విలవిలవిల్లాడింది. ఎమ్మ దెబ్బ తగిలింది అన్నాడు. ఏం దెబ్బ తగిలింది? ఎమ్మ దెబ్బ తగిలింది.
అంటే యమ దెబ్బ అంటే ఇవి మామూలు అనుకుంటాడు, కాదు, ఇది యముడు కొట్టిన దెబ్బ. యమ అంటే మనం అనుకునే యమ కాదు. ఎవరు కొట్టారు? ఆయన కొట్టింది కాబట్టి అంత స్ట్రాంగ్గా ఉంది. ఆయన కొట్టారు కాబట్టి అంత స్ట్రాంగ్. అంటే పదం చూడండి, మన పెద్దలు ఎలా చెప్పారో, యమ దెబ్బ అన్నారు. మనము అది పట్టించుకోం. యమ అంటే యముడు కొట్టినటువంటి దెబ్బ అని అర్థం. ఓకే అమ్మా. అట్లే మన యొక్క కర్మఫలం ఏదైతే ఉన్నదో, మన యొక్క దుఃఖానికి కానీ, మన యొక్క జన్మకు కానీ, మన యొక్క బంధానికి కానీ కారణభూతమైనటువంటిది కర్మఫలం. దాన్ని అనుభవించటం కోసమే వచ్చాం. ఎందుకు శరీరాన్ని ధరించారు? మనం శరీరాన్ని ఎందుకు ధరించామంటే కర్మను అనుభవించటం కోసం. ఎందుకు శరీరాన్ని విడిచిపెడతాము? కర్మ అనుభవించటం పూర్తయింది. ఈ శరీరము కర్మ శరీరం. శరీరం ఏంటది? కర్మ శరీరం. కర్మ అనుభవించడం కోసమే శరీరాన్ని ధరించడం. అనుభవించడం పని అయిపోతే నీకు శరీరంతో పని లేదు. మొన్న సక్కమ్మ గారి దగ్గరికి వెళ్ళాను. సక్కమ్మ గారి దగ్గరికి వెళ్తే నోట్లో నీళ్లు పోస్తే లోపలికి పోవట్లా. తులసి నీళ్ళు అందరం పోయలేదక్కే గారు, లోపలికి పోస్తే లోపలికి పోవట్లా, బయటకు వస్తున్నాయి. సెలైన్ పెడితే లోపలికి వెళ్ళట్లా, లోపలికి ఇంజెక్ట్ అవ్వట్లేదు, అది బయటికి వస్తుంది. అంటే బాడీ లిక్విడ్స్ తీసుకోవట్లేదు. అంటే ఏంటర్థం? ఈ ప్రపంచంలో నీటికి సంబంధించినటువంటి రుణం తీరిపోయింది. గింజ లోపలికి పోవట్లేదంటే గింజలు తినే రుణం పోయింది. మీకు తెలిసే ఉంటుంది, నూకాలమ్మ పేరున్నారమ్మా? నూకాలమ్మ తెలుసుగా? నూకాలమ్మ అంటే ఎవరు అనుకుంటున్నారు? నూకలు ఫుడ్ ఇచ్చే తల్లి, మనకి ఫుడ్ ప్రొవైడ్ చేసేటువంటి తల్లి అన్నపూర్ణాదేవే. నూకాలమ్మ అంటే అన్నపూర్ణాదేవి. మనకి ఎప్పుడైతే గింజలు తినటం పూర్తయిపోయిద్దో ఆపు చేస్తుంది. ఎక్కడుండి ఆపిద్ది అనుకుంటున్నారు? లోకంలో ఫుడ్ లేకనా? వాళ్ళ మనవడగా చెబితే 10 పార్సిల్స్ బిర్యానీ తెప్పించి పెడతాడు. అర్థమైందా? బిర్యానీ గిన్నె నిండా ఉంది, కానీ ఒక్క మెతుకు కూడా లోపలకు పోవట్లా. ఎందుకని? అమ్మవారు, నూకాలమ్మవారు లోపల ఉండి బయటికి నెడుతుంది. ఎందుకని బయటికి ఎందుకు నెడుతుంది? మరి లోపలికి పంపించేదిగా ఇంతకుముందు ఆ తల్లి, ఇప్పుడు మరి బయటికి ఎందుకు పంపిస్తుందంటే ఇక గింజలు తినే రుణం లేదు. భూమి మీద రుణం తీరిపోయింది, గింజలు తినే రుణం తీరిపోయింది. ఓకే, గింజలు తినే రుణం అయిపోయింది, నీళ్ళు తాగే రుణం కూడా అయిపోయింది. మనం ఇప్పుడు ఏమనుకున్నాం? గాలి కొద్దిగా పోతుంది. ఏం పోతుంది? గాలి కొద్దిగా లోపల పోతుంది, వస్తుంది. ఇక అనుకున్నాం, పద్మక్కయ్య మేము వచ్చేప్పుడు ఆటోలో అనుకున్నాం, ఇక మొత్తం అన్ని రుణాలు పూర్తయిపోయింది, ఇక గాలి రుణం ఏముంది, మరి ఎన్ని శ్వాసలు బాకీ ఉందో మనకి తెలియదు కదా, ఆ శ్వాసల కాంగంలోనే అయిపోవచ్చు, తెల్లారి బాటికి మనకి కబురు వచ్చిద్ది అనుకున్నాం. అవునా? తెల్లారి బాటికి కబురు వచ్చిద్దని తెల్లారి ప్రొద్దుటే నాసిరి అక్కే ఫోన్ చేసింది, లక్ష్మి అక్కే కూడా చేసింది. అంటే ఎంత రుణం ఉంటే అంత అనుభవించడం. రుణం తీరితే ఇక అనుభవించడం అనేటువంటిది ఉండదు. రుణం తీరితే అనుభవించడం. ఈ దేవతలందరూ ఉంది, అందుకే ఈ పనులు చేపేయడం కోసమే. ముక్కోటి దేవతలందరూ కూడా ఎవరి డ్యూటీ వాళ్ళకుంది. ఆ డ్యూటీ ఆఫ్ చేసి ఇక్కడికి వస్తే మనకు కుదిరేటువంటిది కాదు. అర్థమైందమ్మా? దేవతలు కూడా చేయలేనిది గురువు చేస్తారు. ఏంటంటే మన యొక్క కర్మ ఫలాలను నశింపచేసి కర్మలన్నింటినీ కూడా దగ్ధమనర్చి మనకు మళ్ళీ పునర్జన్మ లేకుండా ఉండేటువంటి ఆ యొక్క మోక్ష సౌధానికి చేర్చుతారు. అది గురువు యొక్క కర్తవ్యము, గురువు చేసేటువంటి పని. అదే చెప్తున్నారన్నమాట. ఓకే అమ్మా? ఆత్మజ్ఞానం చేత సంచిత కర్మను, కర్తృత్వరహితం ద్వారా ఆగామి కర్మను, అనుభవించడం ద్వారా ప్రారబ్ధ కర్మను, కర్మత్రయాన్ని తీసివేసి మనకు మళ్ళా పునః పుట్టేటువంటి అవకాశం లేకుండా చేస్తారు. మంచిదేనా కాదా? ఓకే. నాయనగారు, సీతమ్మ గారు కానీ నాయనగారు కానీ ఎప్పుడు చెప్పారు, గురువుగారిని చూడడంలోనే, గురుదేవా నన్ను ఉద్ధరించడం కోసమే అవతరించారయ్యా, మీరు నన్ను తరింపచేయడం కోసం మాత్రమే పుట్టారు, మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు. కాదమ్మ, మరి ఇంతమంది ఉన్నారు, వాళ్ళందరితో నాకు సంబంధం లేదు. నా గురువు నాకు ముఖ్యం. నా గురువు నన్ను ఉద్ధరించడం కోసమే ఈ లోకంలో అవతారం తీసుకున్నారు. వారిని శ్రమ పెట్టను, వారి సేవ చేసుకుంటూ జీవించాలనేటువంటి మాట ఎప్పుడూ చెప్తూ ఉంటారు అమ్మగారు.
ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. అంటే ఆ గురువు యొక్క తత్వాన్ని గురువు తెలియచేస్తేనే తెలియబడుతుంది తప్ప ఇంకెవరో తెలియజేస్తే తెలియబడేటువంటిది కాదు. ఈ లోకంలో దేవతలు చెప్పుకున్నాం కదా, ఆ దేవతలందరికీ కూడా వాళ్ళకు సంబంధించినటువంటి కర్మఫలాలు అనుభవిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంటారు. ఇక్కడ గురువు తన యొక్క బాధ్యతను ప్రకారం శిష్యులను తరింపచేసేటువంటి ప్రయత్నం వారు చేస్తూ ఉంటారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, బృహానయ్య గారు ఒక మాట రాశారు, కర్మ తప్పక బ్రహ్మ విష్ణు ఈశ్వరులో చెక్కుబడిరి. కర్మ తప్పక బ్రహ్మ విష్ణు ఈశ్వరులో చెక్కుబడిరి. గర్వపడకు దండివాడని గర్వమణచును ఎముడు నీకు మానస నీ వినావే భూతమూల చట్టమే మోగనావే. ఏమని చెప్తున్నారు? కర్మ తప్పక బ్రహ్మ విష్ణు ఈశ్వరులు చిక్కుపడ్డారు. గర్వపడకు దండివాడని, గొప్పవాడవని నువ్వు విర్రవేగకు నాయనా. నీ యొక్క గర్వం అణిచేటువంటి రోజు ఒక రోజు వస్తుంది, ఆ పరమాత్మ విడిచిపెట్టడు. అంటే అందరినీ శిక్షిస్తారా? లేదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళను శిక్షిస్తాడు, అందరినీ శిక్షించేటు. ఎవరు అహంకారంతో, గర్వంతో, మదంతో, మాత్సర్యంతో విర్రవీగుతూ తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తారో, దుఃఖాన్ని కలిగిస్తారో వాళ్ళని శిక్షిస్తారు గురువు, పరమాత్మ అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే యాక్చువల్గా అధిష్టాన చేతన బ్రహ్మం ఏదైతే ఉన్నదో అదే ఈ లోకంలో ఒక రూపాన్ని ధరించి ఈ లోకంలో ఉన్నటువంటి శిష్యులను ఉద్ధరించడం కోసం ఒక గురు రూపాన్ని ధరించింది అని చెప్పి నాయనగారు చెప్పారు. అదే మాట ఒకసారి గుర్తు. జగదాధారుండని భగవంతుడు ఈ జగతిలోన భక్తుల కొరకై స్త్రీ గురు రూపము దాల్చి నిగమాంత వేద్యుని నిజరూపం ఎరిగించే కొరకు, ఎరిగిన వారికి ముక్తిచ్చే కొరకు. అంటే జగదాధారుండని భగవంతుడు, ఈ జగత్తు మొత్తానికి ఆధారభూతమైనటువంటి ఏ భగవంతుడైతే ఉన్నాడో ఆ భగవంతుడు, జగదాధారుండనే భగవంతుడు, జగత్తుకు మూలమైనటువంటి తత్వం ఏదైతే ఉన్నదో ఆ తత్వమే ఈ జగతిలోన భక్తుల కొరకై వేడుకున్నటువంటి భక్తుల కోసం శ్రీ గురు రూపము దాల్చేయు నిగమాంత వేద్యుని నిజరూపం ఎరిగించే కొరకు. నిగమాంత వేద్యుడు అంటే ఉపనిషత్తుల్లో, వేద ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని అందజేయటం కోసం ఆ గురుమూర్తి వచ్చారు. ఎలా వచ్చారు? అంగములు లేని నిస్సంగ పరబ్రహ్మ అంగములను దాల్చి అంతు తెలుపుట కొరకు. అంతు తెలపడం కోసం. దేనంతు? అంతు చూడాలంటారు. దేని అంతు చూడాలా? అంటే నీ మూలం ఏంటో నీకు తెలియజెప్పడం కోసం. నువ్వెవరు, ఎందుకు శరీరాన్ని తీసుకున్నావు, ఎందుకు ఈ శరీరం పెరుగుతుంది, ఎందుకు ఈ శరీరం పడిపోతుంది, ఈ శరీరం పుట్టకముందు ఎక్కడును, ఈ శరీరం పడిపోయిన తర్వాత ఏమవుతూ, నీ యొక్క మూలాన్ని తెలియజేయటం కోసం, నీ యొక్క అంతు తేల్చటం కోసమే ఆ గురుమూర్తి అంగములు లేని నిస్సంగ పరబ్రహ్మ, శరీరమే లేనటువంటి ఆ పరమాత్మ ఒక శరీరాన్ని ధరించి నిస్సంగ పరబ్రహ్మ అంగములను దాల్చి అంతు తెలుపుట కొరకు ఈ లోకంలో అవతరించి జ్ఞానాన్ని బోధించిన తర్వాత మళ్ళీ వాళ్ళని ప్రొటెక్ట్ చేయటం కోసం, జ్ఞానాన్ని అందించడమే కాదు, ఆ అందించినటువంటి జ్ఞానంతో వాళ్ళు నిలబడి ఉండటం కోసం, వాళ్ళ మీద ఈ మాయ ప్రవేశించకుండా ఉండటం కోసం, ఈ యొక్క మాయ ప్రవహించకుండా ఉండటం కోసం, మాయ ప్రసరితం కాకుండా ఉండటం కోసం ఆ పరమాత్మ ఏం చేశారు అంటే కోడి పిల్లల్ని గద్ద యొక్క వాత పడకుండా ఎలా అయితే రక్షిస్తుందో అలా గురుమూర్తి ఆ శిష్యులందరినీ కూడా ప్రొటెక్ట్ చేసుకుంటాడు అని చెప్పి మనకు ఆ కందార్థంలో రాస్తారు. అంటే ఏంటి? మీరు వినే ఉంటారు, కోడి ఉంది, పిల్లలు ఉన్నాయి,
పైన గద్ద ఉంది. గద్ద రాకముందు ఒక విధంగా ఉంది, పిల్లలతోటి మామూలుగా ఉంటుంది. గద్ద ఎప్పుడైతే అక్కడ కనిపించిందో ఒక విధమైనటువంటి సౌండ్ వస్తుంది. మీరు గమనించండి, కోళ్ళు ఉన్నటువంటి వాళ్ళకి అర్థమైంది. మీ ఊర్లలో ఉండే వాళ్ళకి ఇంకా తెలుస్తుంది అనమాట. కోళ్ళు పెంచేవాళ్ళు నీడను గమనించి రెక్కలు విప్పిద్ది, సౌండ్ పెద్దగా చేస్తుంది. ఒకవేళ గద్ద కొంచెం కిందికి వస్తుందంటే ఇది పైకి లేస్తుంది అనమాట. అప్పుడు దాకా అసలు ఎప్పుడు అది అలా లేవదనమాట. ఎప్పుడైతే తన పిల్లలకు హాని జరుగుతుంది అనేటువంటి విషయం తెలుస్తుందో ఆ క్షణమే ఆ కోడి యుద్ధం చేస్తానమాట. ఎందుకు? పిల్లల్ని ప్రొటెక్ట్ చేయటం దాని యొక్క లక్ష్యం. పిల్లల్ని ప్రొటెక్ట్ చేయటం దాని యొక్క లక్ష్యం. కోడి ఆ పిల్లలను గద్దవాత పడకుండా ఎలా రక్షిస్తుందో, గురువు కూడా తన శిష్యుల్ని రక్షించుకోవడం కోసం అలాంటి రక్షణ కవచాన్ని ఇస్తారు. ఎప్పుడు నిరంతరం అలా రక్షణ కవచంగా వారు ఉంటారు. ఎందుకంటే నిజమైనటువంటి శిష్యుడికి ఏ దుష్టశక్తి కూడా పరిసరితం కాదు. ఇక అట్టిడు కాకుండా ఉండే వాళ్ళ సంగతికి మనం చెప్పేదే కాదు. వాళ్ళ సంగతి అర్థమైందమ్మా. నిజమైనటువంటి శిష్యుడికి ఎప్పుడు కూడా గురువు యొక్క ప్రొటెక్షన్ ఆరా ఉంటుంది. అదే చెప్తున్నాను. అంటే ఏం చేస్తారు? ఎప్పుడు కనపడ ఇప్పుడు వారు ఉన్నారు, నాయనగారు ఉన్నారు, అమ్మగారు ఉన్నారు, సీతమ్మ గారు ఉన్నారు. ఇప్పుడు పిలవండి వస్తారేం. ఇప్పుడు బాగా చలి పెడుతుంది, ఒక రగ్గు కావాలా, తీసుకొచ్చిస్తారేమో అడగండి. తట్టుకునే శక్తిని ఇస్తారు. లేకపోతే అయితే మనం పరమాత్మను మనం ఈ రూపంలో అడుగుతున్నాం కాబట్టి ఈ రూపంలో ఇస్తారు, ఇంకో రూపంలో అడిగితే ఇంకో రూపంలో ఇస్తారు కదా. మనం ఈ రూపంలో అడిగారు కాబట్టి ఈ రూపంలోనే ఇస్తారు. ఈ రూపంలో ఇస్తేనే మనకు సాటిస్ఫాక్షన్ అన్నమాట. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. ఏమని చెప్తారంటే, నాయన నాకు నామరూపాలు ఏమీ లేవు, నాకు నామం లేదు, రూపం లేదు, కానీ భక్తుల యొక్క ఇచ్ఛానుసారంగా వాళ్ళ యొక్క కోరికను అనుసరించి వాళ్ళు ఏ రూపంతో కోరుకుంటే ఆ రూపంతో, ఏ నామంతో కోరుకుంటే ఆ నామంతో వచ్చి నేను అనుగ్రహిస్తాను అన్నారు. ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా? ఇంతమంది ఉన్నారా? ఉన్నది ఒకటే తత్వం. కాకపోతే అంటే భక్తుల యొక్క సంకల్పానికి అనుగుణంగా, వాళ్ళ యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆ యొక్క రూపాన్ని ధరించడం అనేటువంటిది జరుగుతుంది. ఆంజనేయుడు ఒకసారి ద్వారకకు వస్తూ ఉంటారు. ద్వారకకు గరుత్మంతుడు, సుదర్శన్ చక్రం, ఈ రెండు ఎనర్జీస్ కదా విష్ణుమూర్తి. ఆ రెండింటిని తను కంట్రోల్ చేస్తారు. ఒకానొక సందర్భంలో హనుమంతుడు ఈ రెండింటిని కంట్రోల్ చేసి వాళ్ళిద్దరిని పట్టుకొని వస్తుంటాడు అనమాట. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడి దగ్గరకు వస్తారన్నమాట. అయితే అప్పుడు మరి ఆంజనేయుడు వస్తే మరి ఎవరికి మంచి స్పీడ్ వేగంగా ఉన్నాడు అనమాట. కొంచెం భావావేశంతో ఉంటాడు. ఎవరు కంట్రోల్ చేస్తారు? అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మను అంటారు, సరే చూసుకుందాం అంటాడు. మరి కృష్ణుడిగా ఉండే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. రాముడుగానే అంగీకరిస్తాడు. ఎందుకంటే ఆంజనేయ స్వామి ఆ రూపానికి, ఆ నామానికి కట్టుబడి ఉన్నట్లుగా మనకి చెప్తారు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు పరమాత్మ ఏం చేయాలంటే ఫ్లూట్ పక్కన పెట్టి కోదండాన్ని ధరించాడు. ఫ్లూట్ పక్కన పెట్టి కోదండ ఏం మారలా, జస్ట్ రూపం చేంజ్ అయింది, జస్ట్ కొంచెం మోడిఫికేషన్ జరిగినాయి. ఓకే, రాంగలోనే రాముడు దర్శనమైంది. శరణు అన్నాడు. ఓకే, ముందు ఆ గరుత్మంతుని సుదర్శనాన్ని పక్కన విడిచిపెట్టినాడు. నీకు వాడితో పని లేదు, వదిలేయంటే వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ గర్వం అణచడానికి పరమాత్మే ఒక ట్రిక్ ప్లే చేస్తారు. ఇదంతా జరుగుతుంది అనమాట. అంటే ఆంజనేయ స్వామి కూడా ఆ రూపానికి కనెక్ట్ అయ్యారు. ఒక రూపానికి మరి ఆంజనేయ స్వామి ఆ రూపానికి కనెక్ట్ అయితే మనం రూపానికి కనెక్ట్ అవ్వమా? ఒక నామానికి కనెక్ట్ అవ్వమా అమ్మ? సపోజ్ ఉదాహరణకి ఇక్కడ 3 రూపాయలు పెట్టామా లేదా? 3 రూపాయలు పెట్టాం కదా. ఇక్కడ ఈ 3 రూపాయలు కాకుండా వేరే ఇంకొకళ్ళు వచ్చి నాకు ఈ రూపాయలు నచ్చలేదని నేను వేరే రూపాయలు పెడతాంటే మనం ఒప్పుకుంటామా? ఎందుకు ఒప్పుకో? మనకి ఏ రూపం అయితే ఒకటేగా. మనం జ్ఞానులం కదా, అంతటా పరమాత్మనే చూసేటువంటి మనం ఏ రూపం అయితే ఒకటి మాకేంటయ్యా, ఏ రూపమైనా మాకు ఆదాయమే కదయ్యా అని అనగలమా? అనలేం కదా. ఇప్పుడు మా బావగారు ఉన్నారు, ఈరోజు వాళ్ళ అమ్మగారిని కార్యక్రమం సందర్భంగా పూజ చేశారు. బావగారు అందులో ఉన్నది పెయింటే కదా, ఏ పెయింట్ అయితే ఏముంది, మా దగ్గర కూడా చాలా ఫోటోలు ఉన్నాయి, ఏదో ఒక ఫోటో ఇస్తాం, ఆ పెయింట్కు పూజ చేయండి అంటే చేస్తారా?
ఏ రూపం అయితే ఏంటి, ఏ నామం అయితే ఏంటి అని అనగలమా? అనలేము. ఎందుకని? మనం ఒక రూపానికి ఒక నామానికి బందీ అయి ఉన్నాం, దాసులం అయి ఉన్నాం. అది తెగ్గొట్టాలి. ముందు తెగ్గొట్టాల్సిందేది నామరూపాన్ని తెగ్గొట్టాలి. అసలు కథ ఆడే ఉంది. మన జ్ఞానం మొత్తం అక్కడ, మన ఎఫర్ట్ మొత్తం అక్కడే పెట్టాలన్నమాట. రామకృష్ణ పరమహంస దగ్గరికి తోతాపురి వచ్చినప్పుడు అదే చెప్తున్నాం, నువ్వు కాళికాదేవిని తీసేయి అంటాడు, నువ్వు కాళికాదేవిని చంపేయి అంటాడు. గురుగారు చెప్పారు కదా, కాళికాదేవిని తీసేయటం ఏంటి? ఆయన ఇష్టదైవం కదా, మన ఇష్టదైవాలు వీళ్ళు ఎవరైనా వస్తే మనం తీసేయం. అట్లే ఆయనకు కూడా అదే పరిస్థితి అనమాట. ఆయనకు కూడా అదే పరిస్థితి, ఆ మహాత్ముడికి కూడా. అంటే చెప్తారు, నీ యొక్క బంధానికి అదే మూలం, ఏం మూలం? ఒక రూపం ఒక నామం. ఒక రూపం ఒక నామానికి నువ్వు బంధీ అయ్యున్నావు అంటే నీవు విశాల దృక్పథంతో లేవన్నట్టు, అంతే కదా. బహిరంతస్య భూతానాం అచరంచరమేవచ అని చెప్పబడినటువంటి జ్ఞానానికి, వాక్యానికి మనం కట్టుబడి ఉన్నట్లు ఎలా అవుతుంది? అదేగా బావగారు ఇందాక అడిగింది. బావగారు కూడా ఒక మాట అడిగారు అనమాట, ఇదే అడిగారు అనమాట. అంటే జ్ఞానము దృఢమైనప్పుడు లోపల తేడా ఉండదు. లోపల ఇన్నర్ సాఫ్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ జ్ఞానంలో ఏమాత్రం లోటు ఉండదు. ఇది వ్యవహారికం, ఇది అవసరం, ఇది అవసరం అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా అవసరమే. ఎప్పుడు? ఈ ఉపాధి ఉన్నంత వరకు. ఒక ఆలంబన కావాలి కాబట్టి ఇది కూడా అవసరం లేదనుకుంటే లేదు, ఇది కూడా అవసరం లేదనుకున్నటువంటి వాళ్ళు లేదు. కాకపోతే ఇది కూడా అవసరం లేదు అని అనిపించినప్పుడు ఊరిలో ఉండకూడదు, ఊరి బయట ఉండాలి వాళ్ళు. హిమాలయస్కి వెళ్ళాలంటారే అట్లాంటి వాడు. ఇక నీకు లోకంతో పని లేదు అనుకున్నప్పుడు, నీకు గృహస్థాశ్రమ సంబంధం నీకు అవసరం లేదన్నప్పుడు, నాకు షర్ట్ అక్కర్లేదు, నాకు ప్యాంట్ అక్కర్లేదు, నాకు హెయిర్ స్టైల్ అవసరం లేదు, ఇవన్నీ నీకు అవసరం లేదనుకున్నప్పుడు నువ్వు ఊరిలో ఉండాల్సిన అవసరం లేదు. ఉండాల్సినటువంటి అవసరం లేదు. నీకు సమాజంతో అవసరం లేనప్పుడు నీకు నువ్వు సమాజంలో ఎందుకు ఉండాలా? అర్థమైందా? అంటే మనం సమాజంలో ఉన్నప్పుడు మనం గృహస్థులం కాబట్టి కొన్ని ధర్మాలు మనం పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి పూజ అవసరమా, సేవ అవసరమా, ఇవన్నీ ఆచరణ, ఇవన్నీ అవసరమా? ఇవన్నీ మనకు అవసరం లేదు. కానీ ఎందుకు చేస్తున్నాం? మన వెనక ఉన్న వాళ్ళ కోసం. మన వెనక ఉన్నటువంటి వాళ్ళు ఏం చూసేస్తారు? సపోజ్ ఉదాహరణకి 2-3 ఎగ్జామ్స్ మనం అనుకోవచ్చు. పౌర్ణమి రోజు మనం ఏం చేస్తాం? ఉదయం పూజ చేస్తాం, అన్నదానం చేస్తాం, బోధ చెప్పుకుంటాం, అవునా కాదా? గురువుగారి ఆరాధన పరంపదించిన రోజున ఆ రోజు ఏం చేస్తాం? పూజ చేస్తాం, అన్నదానం చేస్తాం, ఉపన్యాసాలు చెప్పుకుంటాం. గురువుగారి పుట్టినరోజు మరి ఇవాళ ఏం చేస్తాం? మళ్ళీ పూజ చేస్తాం, అన్నదానం చేస్తాం, మళ్ళీ బోధ చెప్పుకుంటాం. అంటే పుట్టినరోజైనా అదే తంతు, పరంపదించిన రోజైనా అదే తంతు, పౌర్ణమి రోజునైనా అదే తంతు, గృహప్రవేశం రోజైనా ఏదైనా ఇదే చేస్తారా? మీరు మారరా? మీరు మారరా? మరి ఇది కాక ఇంకా చేసేదేముంది? కార్యక్రమం ఏదైనా కానీ మన లక్ష్యం ఒకటే, వారు సూచించినటువంటి జ్ఞానం. మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, కొంతమంది మహాత్ములు అంటే వాళ్ళు ఏమంటారంటే మనకి పుట్టినరోజులు లేవు అన్నారు, మనకి పరమపదించిన రోజే ముఖ్యం కానీ పుట్టినరోజు అవసరం లేదన్నారు. కానీ మన భారతీయ సంస్కృతిలో రెండిటికీ ప్రాధాన్యత ఇచ్చారు. ఎందుకంటే వినాయకుడు పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తాం, అవునా? చేయరా? ఏమంటారు? వినాయక చవితి, సుబ్రహ్మణ్య షష్ఠి, సుబ్రహ్మణ్య స్వామి అవతరిస్తే మనకు సెలబ్రేషను. కృష్ణాష్టమి, కృష్ణుడు జన్మిస్తే మనకు సెలబ్రేషను. వసంత పంచమి, సరస్వతీదేవి అవతరిస్తే మనకు సెలబ్రేషను. భగవద్గీత అవతరిస్తే మనకు సెలబ్రేషను, మనకు పండగ. అంటే ఈ లోకంలో మహాత్ములు అవతరిస్తే పండగ జరుపుకోవడం అనేటువంటిది మన ఋషులు మనకు ఏర్పాటు చేశారు.
రెండో సెక్షన్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దుష్టులు సంహరింపబడతాయి. ఇందాక ఒకళ్ళు చంపారు మీరు, దుర్గాదేవితో కలిపి మీరు చంపలా ఒకళ్ళని. ఎవరు? మహిషాసురుణ్ణి. ఆయన చస్తే మనకో పండగ. నరకాసురుడు ఆయన చస్తే మనకో పండగ. ఇదేంది అంటే వాళ్ళు చస్తే కూడా మనకి పండగే. మహాత్ములు పుడితే పండగ, దుర్మార్గులు చస్తే కూడా పండగే మనకి. అర్థమైనా? ఈరోజు వారు పుట్టారు కాబట్టి మనకి మహాత్ములు అవతారం చాలించిన రోజు కూడా పండగే మనకి. దుష్టులు కాదు, మహాత్ములు అవతారం చాలించిన రోజు కూడా మనకి పండగలా మనం సెలబ్రేట్ చేసుకున్నాం. ఎందుకంటే వారు ఈ లోకానికి ఎలాంటి జ్ఞానాన్ని అందించారో ఆ జ్ఞానాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాం. వేరే ఏమైనా చేస్తామా? వారు ఏం జ్ఞానాన్ని చెప్పారో అది గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. గురువు ఎందుకు అవసరం అంటే మన యొక్క కర్మను రహితం చేయటం కోసం, జ్ఞానాన్ని అందించటం కోసం గురువు అవతరించారు. కాబట్టి ఈ లోకంలో దేవతలు చేసే పని దేవతలు చేస్తున్నారు, సద్గురువులు చేసేటువంటి పని సద్గురువులు చేస్తున్నారు. దేవతలు శిక్షిస్తారు, సద్గురువులు శిక్షణ ఇస్తారు, శిష్యుణ్ణి తరింపజేస్తారు, జీవుణ్ణి ఈశ్వరుడిగా మారుస్తారు, నరుణ్ణి నారాయణుగా తీర్చిదిద్దుతారు. నరుణ్ణి నారాయణుని చేస్తారు, జీవుణ్ణి ఈశ్వరుని చేస్తారు, మానవుణ్ణి మాధవుడిగా చేసేటువంటి శక్తి సామర్థ్యం ఒక్క సద్గురువుకు మాత్రమే ఉన్నది. ఓకే, నెక్స్ట్ రెండు క్లుప్తంగా చెప్పుకుందామమ్మా. మరి ఇంకా పెద్దలు వచ్చారు, వారితో కూడా 2 మాటలు చెప్పించుకుందాం. ఓకే, ఇది అయిపోయాక చెప్తా. అది చెప్పుకుందాం. ఇది తర్వాత ఇది తర్వాత అది. సరే, ఓకే. ఇందాక చంద్రశేఖర్ గారు అడిగిన వాటిలో ఇవమ్మ. అంటే ఈరోజు నాయనగారి పుట్టినరోజు సందర్భంగా నాయనగారు ఏం చెప్పారో 4 మాటలు గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.